ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను కాకరకాయ ఉల్లిగడ్డతో కారం చేసి చూపిస్తానండి. కాకరకాయ ఉల్లికారం తింటూ ఉంటే మాత్రం అద్భుతంగా, అమోఘంగా, సూపర్గా ఉంటుంది. కాకరకాయ అంటే అందరూ చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ నేను చేసే కాకరకాయ అయితే అస్సలు చేదు ఉండదండి. నేను చెప్పినట్టు చేసుకోండి. కాకరకాయ తినటం వల్ల మన కడుపులో ఏమైనా పురుగులు అంటే చేదు తినటం వల్ల మంచిది. ఏదన్నా ఉన్నాయి అనుకోండి పోతాయంట, ఆరోగ్యానికి కూడా మంచిది. అందరూ తింటారు కదండి కాకరకాయ అంటే, కానీ నేను చేసినట్టు మాత్రం తప్పకుండా చేసుకొని తినండి. అంతకన్నా ముందుగా మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ సారి చూస్తున్నారో మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి సహాయం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫ్రెష్గా ఉన్న కాకరకాయలను తీసుకోవాలండి. నేనైతే గుత్తి కాకరకాయ అంటే కాయగా వేపుదాం అనుకుంటున్నా కాబట్టి కొంచెం చిన్న సైజు కాకరకాయలు తీసుకున్నానండి. దానికి పీలర్ పెట్టి నేనేం తొక్కేం తీయలేదు, మంచిగా కడిగేసుకొని మధ్యలో చాకు పెట్టి ఇట్లా కట్ చేసుకుంటున్నాను. అంటే మనకి గనుపులాగా పెట్టుకోవటానికి కుదరదు కాబట్టి కొంచెం మధ్యలోకి కట్ చేసుకునేటట్టుగా, కాయ సగం వరకు కట్ అయ్యేటట్టుగా కట్ చేసుకోండి. పైన చెక్కేమి తీగిపోయినా ఈ కూర చేదేమి ఉండదండి. కాకరకాయ కూర కమ్మగా ఉంటుంది, అసలు చేదే అనిపించదు మీకు. ఇలా కట్ చేసుకోండి అన్నీ. ఈజీగా 2 కాయల కాడికి మనిషి 2 కాయల కాడికి తినేసేయచ్చండి. బాగుంటాయి కూర. మనం తింటూ ఉంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది కూర. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను పైన అంతా కూడా తొక్కు తీసేసి పీలర్ పెట్టి తీసి చేసేదానండి, చేదు పోయిద్దిలే అన్నట్టుగా. అట్లా ఏమి లేదు. కొంచెం మామూలుగా అయితే పసుపు ఉప్పు పెట్టి పిండేసేసుకుంటారు. నేనైతే మజ్జిగను కొంచెం చింతపండు వేసి ఇట్లా ఉడకబెడుతున్నానండి. అలా కట్ చేసిన తర్వాత కొద్దిగా మజ్జిగ వేసుకొని కొంచెం చింతపండు వేసి ఒక గిన్నెలో వేసేసి అంటెగర పెట్టుకోవాలి కాయల్ని. ఆలోపు పెద్దుల్లిపాయలు, కొన్ని చిన్నుల్లిపాయలు, రుచికి సరిపోను సాల్టు, పసుపు, మనకి టేస్ట్కి తగినట్లుగా కారం, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పులుకులుగా ఉండేటట్టుగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఇదే కూరకి టేస్ట్ ఇచ్చిద్దండి ఈ పేస్టే. ఈలోపు కాయలు అయితే మగ్గిపోయినాయి. నూనెలో వేసి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. కాయ అయితే గట్టిగా ఇట్లా పిండుకొని, దాంట్లో ఏమన్నా వాటర్ వస్తాయి, కొంచెం పిండుకొని నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి కాయల్ని.
మాడిపోకుండా కాయలను అటు ఇటు టర్న్ చేసుకుంటా కాకరకాయలన్నింటినీ కూడా వేపించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో నేను పేస్ట్ కూడా చేసేసానండి. ఇదిగో ఉల్లిగడ్డ పేస్ట్ రెడీ అయిపోయింది. అంటే ఉడికినాయా ఏగిందా లేదా అన్నట్టు చూస్తున్నాను నేను కాయలు. ఇది రెండో వాయి కూడా వేసానండి. ఫస్ట్ వాయి అయిపోయింది, తీసేసుకున్నా. ఇంకొక వాయి వేసుకున్నాను. దీంట్లోనే మళ్ళీ ఫస్ట్ వాయి వేసాను కదా, ఆ వాయి కూడా ఆ కాకరకాయలు కూడా వేసేసి దీంట్లో మళ్ళీ ఇంకోసారి కొంచెం వేపిస్తున్నానండి. ఇంకా ఏమన్నా కొంచెం పచ్చిదనం ఉంటే ఏగుతీలే అని. కాయలు ఎంత బాగా ఏగితే కూర అంత బాగుంటుంది. మంచిగా వేపుకోవాలి కాకరకాయలని. మంచిగా ఎర్రగా ఏగిపోయినాయి కాయలు, అన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు. రెండు వారాలకు ఒకసారన్నా వారానికి ఒకసారో మన ఇష్టం అండి. ఎప్పుడైనా సరే కాకరకాయ కూర కూడా వండుకొని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది చేదుగా ఉంటుంది కదా అన్నట్టుగా అవాయిడ్ చేసేస్తారు. అలా కాదండి, కాకరకాయ కూర కూడా తినాలి, మంచిది మనకి హెల్త్కి. ఇదిగోండి చూడండి, కాయలన్నీ కూడా వేగిపోయినాయి మంచిగా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాండీ పెట్టుకొని పేస్ట్ వేపుకోవడానికి సరిపోను ఆయిల్ని వేసుకొని, నేనేమి తాలింపు గింజలు వేయలేదండి, ఇంకా తాలింపు చేసుకోలేదు. డైరెక్ట్గా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా వేపుకోవాలండి. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా వేగాలి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడండి. డైలీ ఒక వీడియో కాడికి పెడుతున్నానండి. ఫ్రీ టైంలో ఎప్పుడైనా కానీ చూసి ఒక లైక్ చేయండి, మర్చిపోమాకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సౌజన్య చందు అండి నా ఛానల్ పేరు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి చూడటానికి కూడా షేర్ అవుతాయి అంట. కొంచెం జ్ఞాపకం చేసుకొని లైక్ మాత్రం ఇవ్వండి. ఉల్లిగడ్డ పేస్ట్లో ఆయిల్ పైకి తేలాలండి. మంచిగా ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా ఎర్రగా మంచిగా వేపుకోవాలి. పచ్చి వాసన అంతా కూడా పోయి మంచి బ్రౌన్ కలర్కి రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వేపించుకున్న కాకరకాయల్లోనే పచ్చి పేస్టే పెట్టేసుకొని కూడా నూనెలో మగ్గిస్తారండి. అదిగా మన ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నేనైతే మళ్ళీ ఈ పేస్ట్ కూడా వేపుకొని కాయల్లో పెడతానన్నమాట. అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది.
మనం కూర చేసినప్పుడు అది తినేటప్పుడు కూడా కమ్మగా ఉండాలి. వేరే వాళ్ళు చూసినా మనల్ని మెచ్చుకునేటట్టు ఉండాలి. మనం తిన్నా కూడా నోటికి రుచిగా ఉండాలన్నమాట ఏ కూర చేసుకున్నా కూడా. అందుకని మంచిగా చేసుకోవాలండి వంట. నాకైతే వంట చేయటం చాలా ఇష్టం. ఈ పేస్ట్ అయితే ఏగిపోయిందండి. దాంట్లోనే నేను అంటే చల్లారిన తర్వాత పెట్టుకోవచ్చు. నేనైతే వేడి మీద ఉన్నప్పుడే చెయ్యి కాలకుండా జాగ్రత్తగా అలా పెట్టేస్తున్నానండి కాయల్లో. ఎందుకంటే కొంచెం సేపు ఇంకా ఆ కాయలకు పట్టేటట్టుగా వేపుదాము అనేసి. కొంచెం సేపు ఆ కాయలకు పట్టేటట్టుగా పేస్ట్ అంతా కూడా వేపుకోవాలి కాయల్ని. నేను గింజలు కూడా తీయలేదండి. కాకరకాయల్లో గింజలు కూడా అలాగే ఉన్నాయి. కొంతమంది గింజలు తీసేస్తూ ఉంటారు. కాకరకాయ అంటేనే గింజలతో తింటేనే టేస్ట్ ఉంటుందండి బాగా. గింజ తీసేసి తింటే ఏం రుచి ఉంటుంది. గింజ కూడా తినాలి. మనం అలా తింటున్నప్పుడు అది క్రిస్పీగా నములుతున్నప్పుడు తగులుతూ ఉంటుందన్నమాట. అందుకని సీడ్స్తో కలిపి వండుకుంటేనే బాగా రుచి ఉంటుందండి కూర. అంటే నా ఉద్దేశం అయితే అదనమాట. అందుకని చెప్పాను నేను. ఈ కూర దగ్గర 4-5 రోజులు అట్లా నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక వారం 10 రోజులైనా తినచ్చు, ఏమీ కాదు. అప్పుడొక్కాయ వేసుకొని తినచ్చు. మా ఇంట్లో అయితే 2-3 రోజుల్లోనే అయిపోతుందిలేండి. తినేస్తారు ఇష్టం కాబట్టి వేసేసుకుంటారనమాట. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి కాకరకాయ ఫ్రై అంటే. మంచిగా తింటాడు వాడు. మా వారు కూడా బాగా తింటారులేండి, ఇష్టమే. రెడీ అయిపోయిందండి కూర అయితే. ఇట్లా అంతా కూడా ముద్దలాగా దగ్గరకు అవ్వాలన్నమాట. కాయే నలగకుండా కలుపుకోండి. ఏ ఆ కాయే ఉంటుంది. ముద్దలాగా చక్కగా మంచిగా ఉంటుంది. మనం అన్నంలో కలుపుకొని తినడానికి కూర బాగా రుచిగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి నాకు. రెడీ అయిపోయిందండి కాకరకాయ కూర అయితే. నాకు చేయంగానే మాత్రం కొంచెం అన్నం తినాలని ఉందండి. అంటే ఎలా ఉంది చూసి మీకు రిజల్ట్ ఇప్పుడే చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒక 2 ముద్దలైతే అన్నం కలుపుకుంటానండి బాండీలో. కారం ఉంది కదా, ఆ కారంలో ఒక కాయ అట్టు పెట్టుకొని మంచిగా తింటానన్నమాట. టేస్ట్ చూడాలని అంటే అంత స్మెల్ వస్తుంది, రుచిగా బాగుంటుంది కదా కూర అయితే. అన్నీ సరిపోయినాయా లేదా అని చూడాలనిపిస్తుంది నాకు. చూసారుగా రెడీ అయిపోయింది గుత్తి కాకరకాయ ఉల్లికారం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి మీ ఇళ్ళల్లో. కాయ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. అవును, మరి కాయ అలా పెట్టుకొని తినాలనిపిస్తుంది.
సూపర్ టేస్ట్ ఉందండి నిజంగా. మీరు కూడా చేసుకోండి మీ ఇళ్ళల్లో, కానీ కరెక్ట్గా చేసుకోండి మంచిగా. మజ్జిగ వేసి చింతపండు వేసి ఉడకపెట్టిన తర్వాత కాయలు నూనెలో వేయించుకొని తర్వాత నేను చూపించినట్టుగా ఉల్లిగడ్డ పేస్ట్ కూడా నూనెలో బాగా వేపినాక అప్పుడు కాయల్లో కూర్చుకొని మళ్ళీ కాసేపు ఉంచండి స్టవ్ మీద. అప్పుడు మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంది. కాయలు కూడా బాగా వేగాలి, పచ్చిదనం లేకుండా ఉడికినప్పుడే మెత్తగా అయినాయి. కానీ నూనెలో కూడా మంచిగా కాకరకాయ బాగా వేగాలి. ఏ కూర చేసుకున్నా కమ్మగా వండుకొని తినేటట్టు ఉండాలండి. నచ్చిందా అండి మరి నేను చేసిన పద్ధతి? నిజంగానండి, కాకరకాయ ఉల్లికారం అస్సలు చేసిన తర్వాత ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే మాత్రం అంత టేస్ట్ ఉందండి. నేను టేస్ట్ చూసే మీకు చెప్తున్నా, అద్భుతంగా ఉంది. మీరు చేసుకోండి లేట్ చేయకుండా. కాకరకాయ తింటే చాలా మంచిది. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి ఒక్క వీడియోకి వేరే వాళ్ళకి షేర్ చేయండి. యూట్యూబ్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వటానికి ముందుకెళ్తానికి సహాయం చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. బాయ్.